హాయ్ ఫ్రెండ్స్, ఒకటి గమనించిన ఇప్పుడు ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ లో మేము 2 కేజీలు బిర్యానీ తినడానికి వచ్చామండి ఫ్రెండ్స్. 2 కేజీలు బిర్యానీ తినడానికి మీకోసం ఛాలెంజ్ వచ్చాను. మా ఫ్రెండ్ నా కోసం బిర్యానీ తెచ్చాడు. అదేవిధంగా నా కోసం అరటిపండు, అదేవిధంగా కోకో కోలా. చూసారా, జంసప్ కాదండి, కోకో కోలా. సో బ్రాండ్ చాలా బాగుంటుందండి తినడానికి. సో అదేవిధంగా చికెన్ పీసెస్ ఉన్నాయి, అదేవిధంగా ఆనియన్స్. సో మా ఫ్రెండ్ తెచ్చినటువంటి లెగ్ పీస్ చూడండి ఎలా నా కోసం ఎదురు చూస్తుందో. మనిషి కదా, ఇంట్లో నిలబడినట్లుగా నా కోసం ఎలా వెయిట్ చేస్తుందో. సో తినడానికి గడియా. ఓకే, ఈ ఛాలెంజ్లో మనం వాడుకుందాం. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇది దమ్ బిర్యానీ అంటారు. సో చాలా టేస్టీగా ఉంది. ఇంతకు పరిగణన తీసుకెళ్ళి మరి ఒక మంచి హోటల్లో మంచి దగ్గర మంచి టేస్టీగా తెప్పించాడు. చూశాను. సో ఇది తినడానికి మనకున్నటువంటి టైమింగ్ కొంచెమే కాబట్టి నేను మీతో మాట్లాడుతూ టేస్ట్ తినడానికి ట్రై చేశాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ కోకోలా తెచ్చాడు. సో దీని టేస్ట్ కూడా చూద్దాం ఒకసారి మనం. సో ఈ టేస్ట్ విషయంలో అయితే చాలా బాగుంటుందండి. కోకోలా గురించి యాడ్లో కూడా చాలాసార్లు చాలా బాగా దాన్ని చూస్తున్నప్పుడు తాగాలనే అంటే ఊరుతురుడు అయ్యే ఉంటుంది. సో నేను అది తాగే అవకాశం వచ్చింది. సో ఈ అవకాశం వచ్చిన దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మామూలుగా అయితే ఈ మూత ఇలా తీస్తారండి. సో ఇట్లా పెరిగినట్టు తీస్తే ఎంత బాగుంటుందో తెలుసు. నాకు ఇలా చిన్నప్పుడు చాలా ఇష్టం. సో మీరు ఎలా తిన్నా తెలియజేస్తాను. మీ కష్టం ఉన్నా కొంచెం సర్దుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు అలవాటు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఆనియన్స్ మామూలుగా మనం ఆనియన్స్ తింటుంది కదా. సో రౌండ్ షేప్లో ఎందుకు దీన్ని ఇలా గార్లిక్ చిన్నకి పకోడా టైంలో దాని చుట్టూ వేయడానికి ట్రై చేస్తారు కదా. అది చూస్తే రౌండ్గా ఉన్నప్పుడు తినడానికి అందంగా ఉంటుంది. తినేటప్పుడు చాలా తినాలనిపించి ఉత్సాహం వస్తుంది కాబట్టి అలా చేస్తారు. సో ఇలా రౌండ్గా ఉండడం కూడా చాలా మంచిది.
అయిపోయింది ఫ్రెండ్స్, 2 కేజీల బిర్యానీ 2 మినిట్స్లో మీరు అనుకున్నట్టుగా తినడానికి ట్రై చేశాను. సో సక్సెస్. నెక్స్ట్ టైం మీకోసం 5 కేజీస్ వీడియో బకెట్తో మీ ముందు రావడం జరుగుతుంది. మీ కామెంట్ ఏదో సెండ్ చేయండి. సో వాడినటువంటి ప్రతి ఒక్క ఐటమ్ తినేసాను, ఇంకైతే ఏమీ లేదు ఇక్కడ. సో ఈ లాస్ట్ ముక్కు మాత్రం మిగిలింది, ఇది కూడా అయిపోయింది. సో మరి 5 కేజీల బిర్యానీ కోసం నేను రెడీ, మీరు రెడీనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.